తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్టు చేసిన బాధిత రైతులను సెంట్రల్ జైల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఓటు వేసి కొండనాలకి మందేస్తే ఉన్ననాలక ఊడినట్టు తయారైందని కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు అన్న మాట ఏంటంటే మాకు 10 లక్షలు కాదు, 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం కానీ కొండనాలికకు మంది ఎత్తే ఉన్ననాలిక పోయినట్టుగా మా భూములకు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము ససేమిరా భూములు ఇవ్వమని చెప్పిండ్రు. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండవనేటువంటి భావించి, నేను తలపెట్టిన ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్లే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్లే కుట్రపూరితంగా ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని, దీని కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను బూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించారు. వారు చెప్పింది ఎంపీ గారు స్వయంగా, ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం హామీ ఇస్తారు? మీకు ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మీ కాలుకు ముళ్ళురితే పన్నుతో పికే సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తారు. మొన్ననే పార్లమెంటుకు వారు బ్రహ్మాండమైనటువంటి దాంతో గెలిచి వచ్చారు. వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే కేసులు పెడితే పలకరిద్దాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇద్దామని చెప్పిపోతే 20 కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి 144 సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అధికారాన్ని కట్టేలు చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. పార్లమెంటు సభ్యులంటే ఇవాళ నీ చీఫ్ సెక్రటరీ కాదు, నీ డీజీపీ కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు, వాళ్ళు అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినావు. ఇవాళ వారిని వాళ్ళ పార్లమెంటు పరిధిలోకి ఎంటర్ కాకుండా ప్రజలకు పరామర్శ చేయకుండా ఎవరైతే అడ్డుకున్నారో వాటి మీద కూడా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం, ఖచ్చితంగా వాళ్ళను ఢిల్లీ వేదిక మీద నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కానీ వాళ్ళ అన్ననో తమ్ముడో నాకు తెలియదు కానీ 50 కాళ్ళల్లో 300 మందిని తీసుకుపోయి ఇంటింటికి పోయి చూసినరా, మాకు ఎదురు తిరిగితే ఎదురు మాట్లాడితే ఏ గతి పడుతుందో అర్థమైందా? మీకు ఎవరు కాపాడలేరు, మిమ్మల్ని ఓట్లు వేసుకున్న భారతీయ జనతా పార్టీ కాపాడలేదు, ఇంకొక పార్టీ కాపాడలేదు. మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టి మీరు మాకు అంగీకరిస్తే జైళ్లలో ఉన్న వాళ్ళు బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుందో అర్థం కావాలి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం సభ మొదలవగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న భూముల రిజిస్ట్రేషన్ వాల్యూపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చర్చించారు. సభాధ్యక్షునిగా ఉన్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజుకు సమస్యను వివరించారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ ఫీజును విపరీతంగా పెంచేశారని, ధరల కారణంగా రిజిస్ట్రేషన్లు చాలా వరకు ఆగిపోయాయని అన్నారు. ఈ సమస్య కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోయిందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉపసభాపతికి సూచించారు. భీమవరం నియోజకవర్గంలో భూముల రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ విపరీతంగా పెంచేశారు. మాది 2 కోట్లు వాల్యూ చేసే పొలాన్ని 10 కోట్లు వాల్యుయేషన్ చేశారు. అది కొనాలా అమ్మాలా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతున్నాయి. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పడిపోతుంది. 40 లక్షల వాల్యూ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ 1,70,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. మరి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని పోతే రిజిస్ట్రేషన్
ఎవరికైనా పిల్లలకి రాద్దామన్నా కొందామన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. తప్పకుండా ఇది అన్ని చోట్ల ఉన్న సమస్య భీమవరంలో చాలా ఎక్కువగా ఉంది. పల్లె సింధూరారెడ్డి గారు. తమిళనాడులో అన్నాడీఎంకే నేతలు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తిరుపూర్, పెరుమానలూరులో ఏఐఏడీఎంకే సర్వసభ్య సమావేశం ప్లాన్ చేశారు. ఈ సభకు ప్రజలను రప్పించేందుకు సభకు రండి, కుర్చీ తీసుకెళ్లండి అనే ఆఫర్ ఇచ్చారు. 1500 కుర్చీలు ఏర్పాటు చేశారు. మీటింగ్ అయిపోగానే కుర్చీలు తీసుకెళ్లండి అని చెప్పారు. దీంతో జనం కుర్చీలు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. వైఎస్ జగన్పై లోకేష్ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు. లోకేష్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్, వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశామని, గతంలో వైఎస్ జగన్పై అయ్యన్న పాత్రుడు అసభ్యకరమైన కామెంట్స్ చేయలేదని ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడిపై కూడా మేం ఫిర్యాదు చేశామని, వెంటనే చర్యలు తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా నొక్కివేయాలని, అణచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు. అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో గత సుమారుగా ఒక 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. రిమాండ్కి పంపుతా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట 4-5 రోజులు వారి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం. చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు పేపర్లో మాత్రం అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరు అసభ్యకరమైన పోస్టు పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. తన మన లేదు, పార్టీ లేదు, తెలుగుదేశం వాళ్ళు పెట్టినా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఐటీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్. వన్ సైడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరన్నా కానీ అసభ్యంగా పెట్టారని, పెట్టకపోయినా ఫేక్ అకౌంట్ సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి, కేసు రిజిస్టర్లు చేయండి, చేసి వాళ్ళని కూడా వాటి నోటీస్ ఇస్తారో, అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో, చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో, డిమాండ్తో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్కి ఎగిరికొచ్చి 5 కంప్లైంట్లు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని ఇబ్బంది పెడుతున్నారే. మరి నారా లోకేష్ గారి సాక్షాత్తు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈ కేసు రిజిస్టర్ చేయాలంటున్నా. చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం. ఇది ఇచ్చి మేము ఊరికి మేము వెళ్ళిపోవట్లా. ఎక్నాలజిమెంట్ సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నాం. సజ్జా అజయ్ అంట మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు, వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు, కేసులు పెట్టరు. స్వాతి రెడ్డి అంట, ఇవి రెడ్డి కాదంట, మార్చుకున్నారు పాపం. ఎందుకంటే రెడ్లు కొట్టుకుంటే బాగుంటుందని స్వాతి రెడ్డి గారిని వదిలినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇవి అసభ్యకరంగా పెడితే ఆమె మీద ఏం కేసులు ఉండవా? అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదండి అందుకని కేసు పెట్టలేదు అంటారు కదా. ఇదిగో కంప్లైంట్ చేస్తున్నాం వాళ్ళ, మరి కేసు పెట్టండి, చేయండి. అజయ్ చౌదరి 1 అంట, ఈయన అన్ని నోట్స్ ఉన్నాయి దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో నిర్మించినటువంటి భవంతిలో ఆ తొట్టులో కూర్చోబెట్టి ఒక వ్యంగ్యమైన పోస్ట్ పెట్టి ఇన్సల్టింగ్ గా మాట్లాడారు. భారతీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, ఆమె ఏం చేసిందో నాకు అర్థం కాలే వీళ్ళకి. ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటిది అన్ని కూడా మచ్చుకు 1-2 చూపిస్తున్నాం. చాలా పోస్టులు అగ్లీగా లోకేష్ గారి పెత్తనంతో వారి ఆధీనంలో వాళ్ళందరినీ సోషల్ మీడియా వారిని, ఐటీడీపీ వారిని, ఇంకా కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ బహుమతులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళందరి చేత పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. కంప్లైంట్ చేస్తూ ఉంటే ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీసు యంత్రాంగం అందరూ సమానమే, అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టినా మేము ఊరుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు.
నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన అయ్యన్న పాత్రుడు గారు. పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడాడో, మాజీ ముఖ్యమంత్రి గురించి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నాడా లేదా? అంటే నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు. దాని మీద ఏం యాక్షన్ తీసుకోరా? వాళ్ళు గొప్పోళ్ళ? ఇవాళ యాక్షన్ తీసుకునేటువంటి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? మా మీదే చేస్తారా? మేము కంప్లైంట్ ఇచ్చాను, ఇవాళ అది కూడా దాని మీద మీరు యాక్షన్ తీసుకునేటటువంటి శక్తి మీకు ఉందా? కరెక్ట్గా వ్యవహరిస్తుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం? దీంతో తేలాలని కూడా మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామన్న మంత్రి నిమ్మల. గత ప్రభుత్వం ప్రాజెక్టుల కనీస నిర్వహణను కూడా పట్టించుకోలేదని ఆక్షేపణ. అనంతపురంలో కనకదాస జయంతోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన మంత్రి సవిత. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ఏసీబీ ఆకస్మిక దాడులు. లంచం తీసుకుంటున్న మండల సర్వేయర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. ఏడవ రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. భీమవరంలో రిజిస్ట్రేషన్ల ఫీజులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.